అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువైంది, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని రోడ్డెక్కి ధర్నా చేయటం ప్రారంభించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా? 6 నెలలు కాలేదు, మీరు అధికార దాహం ఇంకా మీకు తీరలేదా? అంత అధికార దాహం పెట్టుకొని అప్పుడే రోడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేలుకు పాలు చేసిన విధంగా మీరు రోడ్డెక్కారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన మరిపించారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఒక పిచ్చి తుగ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ పిచ్చి తుగ్లకే మళ్ళీ ధర్నాలు చేపిస్తూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తాను పెంచిన ఛార్జీల మీద మళ్ళీ తానే ధర్నాలు చేపించడం. ఈ ప్రభుత్వంలో ఏమైనా ఛార్జీలు పెంచామా? ఏ ప్రభుత్వంలో పెంచారు? అసలు ఈ రాష్ట్రం 2014-19లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉంది. అటువంటి మిగులు విద్యుత్తుని ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.